ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. అయినా గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఇదిగో నాయన నీ సన్నిధిలో మేమందరం కూడుకొనటానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన ఇదిగో నా తండ్రి, నీ లేఖనముల యందు నిత్య జీవం ఉన్నదని మాకు తెలియపరిచారు తండ్రి. ఆ నిత్య జీవం పొందుకోవటం కోసమే నాయన నిన్ను అంగీకరించి నీ బిడ్డ ద్వారా పరలోకం చేరాలని మేమందరం కూడా ఈ భక్తిని ఆయన కొనసాగిస్తూ ముందుకు సాగుతుండగా నీ లేఖనాల నుంచి విలువైన మాటలు ఆయన మేము వింటున్నాము. వాటి ప్రకారంగా మేము జీవించగలగటానికి నాయన చెప్పబడుతున్న మాటలు మేము విని వాటి ప్రకారంగా మా లోటు పాటులు సరిచేసుకుని నీ కొరకు బ్రతికి మేమందరము పరలోకం చేరే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులుగా మనకి ఉండవలసినది ముఖ్యంగా పరిపూర్ణమైన విశ్వాసము. ఇంకొకటి ఏంటంటే దేవుని శక్తి సామర్థ్యాలు తెలిసి ఉండాలన్నమాట. దేవుని శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి తెలిసి ఉండాలి. దానికి పరిపూర్ణమైన విశ్వాసం కూడా ఉండాలండి. దేవుడు శక్తి సామర్థ్యాలు తెలిసి ఉన్న వారికి ఈ విశ్వాసం ఉంటే ఆయన ఏమైనా ఇవ్వగలడు, ఏ కీడైనా ఆపగలడు. నీ మీదకి రావలసిన కీడు, రానున్న కీడు ఏదైనా సరే ఆపగలడు. నీ అభివృద్ధి కోసం నీకు అర్హత కలిగింది ఏదైనా కూడా ఇవ్వగలడు. ఇలాంటి విశ్వాసం కానీ దేవుని శక్తి ఏంటి, సామర్థ్యం ఏంటి తెలియకపోతే మన భక్తి వ్యర్థమేనండి. అబ్రహాం గారు కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు వాళ్ళు ప్రతి విషయం కూడా భార్యతో చెప్పాలని చాలామంది అంటుంటారు. ప్రతి విషయం చెప్పాలంటున్నారు. భార్యాభర్తలు ఏక శరీరంగా ఉన్నారు కాబట్టి ప్రతి విషయం భార్యాభర్తలు తెలిసి ఉండాలి అంటున్నారు. కరెక్టే. మరి అబ్రహాం గారు భార్యకి ఈ మాట చెప్పాడా? దేవుడు కుమారుని ఇమ్మన్నాడు, బలి ఇమ్మన్నాడు, పైగా బలి ఇచ్చేయమన్నాడు కదా. బలి ఇవ్వటానికి నేను తీసుకెళ్ళాను అని అబ్రహాం గారు చెప్తే మాత్రం ఆయన భార్య అంగీకరించేది కాదేమోనండి. అంగీకరించేది కాదని తెలిస్తే ఆయన మటుకు ఏం చెప్పలేదండి. మరి అబ్రహాం గారి విశ్వాసం ఏంటి? కొడుకు అడిగినప్పుడు, గొర్రెపిల్ల ఏది నాన్న అని అడిగినప్పుడు నిన్నే బలి ఇవ్వటానికి తీసుకెళ్ళిపోతున్నారు బాబు అని నేర్చుకుంటే సమాధానం చెప్పలా. దేవుడే చూసుకుంటా. ఆయనకున్న నిగ్రహం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అంటే దేవుడు తీసుకుంటాడనా, తీసుకోడనా, తీసుకున్న వాళ్ళు ఇచ్చేస్తాడనా, అదేంటి ఆయన విశ్వాసం. లేపగలడు అన్న విశ్వాసం ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేయగలిగాడు. మరి విశ్వాసం మనకు కూడా ఉండాలి. విశ్వాసం లేని మనం ఎవరు కూడా దేవుడికి ఇష్టలుగా ఉండలేము. మన వారంలో మనం చెప్పుకున్నామండి, ఆదాము అవ్వలు మొదటగా దేవుడు దీవించినప్పుడు వారికి ఎటువంటి శారీరక మరణం లేదు అన్నట్టుగా మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరి పాపం చేశారో ఇప్పుడు మరణం అందరికీ వచ్చేసిందని మనందరం కూడా మరణిస్తాం. మొదటి మానవుడైన ఆదాము గారికి దేవుడు దీవించినప్పుడు మరణం లేదని నేర్చుకున్నామండి. ఇప్పుడు మన అందరం కూడా మరణానికి లోనైపోయేవారమే. ప్రతి ఒక్కరు కూడా మరణించవలసింది. మరణం ప్రతి ఒక్కరికి తప్పదు. అంటే మరణంలో మనిషికి 2 మరణాలు అనే సంగతి బైబిలే చెప్పిందండి. శారీరక మరణం, ఆత్మీయ మరణం, ఆత్మ మరణం అండి. అంటే యాకోబు పత్రిక 1:15 చూసినట్లయితే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనును. మరణం అనేది వస్తుంది. ఇది
ఆత్మీయ మరణం, ఇటువంటి మరణం వచ్చేస్తుంది. ఆదాము అవ్వలు దురాశకు పోయారండి. దురాశకు పోయి ఆదికాండము 3:5లో దేవతల వల్లే అయిపోతాం. దురాశ అంటే ఏంటి? దేవతల వల్లే ఉన్నవారి దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు నమ్మితే ఆ మాటలకు మోసపోయి దేవతలుగా ఉన్నవారే దేవతల వల్ల అయిపోతాం అనే వాడికి ఆ ఆజ్ఞ అతిక్రమం అనేది చేయడం జరిగిందండి. మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా అయింది ఇప్పుడు. మరి ఈరోజు రెండవ భాగంలో శారీరకమైన బలాన్ని నమ్ముకొని దేవుని ప్రణాళికను పక్కన పెట్టి ఒక దారుణమైన మరణాన్ని పొందిన ఒక బలవంతుడు చరిత్ర కూడా బైబిల్లో ఉందండి. శారీరక బలాన్ని నమ్ముకున్నాడు, దేవుని ప్రణాళికను పక్కన పెట్టాడు, పాపానికి లోనయ్యాడు, దారుణమైన మరణం పొందాడు. సాధారణమైన మరణం పొందేవాడేమో, కానీ దారుణమైన మరణాన్ని పొందాడు. అసలు బలవంతుడు అనే దేవుడు మాట బలవంతుడైన దేవుడు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. అసలు బలవంతుడు అంటే ఎవరిని గురించి రాయని మాట ఇది? బలవంతుడు అనే దేవుడి మాటకు అర్థం ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందామండి. చావు మనకున్న బలాన్ని బట్టి ఆగదండి. ఎంత బలహీనంగా ఉన్నా ఎక్కువ రోజులు బతకొచ్చు, బలవంతుడిగా ఉన్నా సడన్గా చనిపోవచ్చు. బైబిల్ ప్రకారంగా 2 రకాల బలాలు ఉన్నాయి, వాటిని గురించి తెలుసుకుందాం. ఆ చరిత్రలో ఒక సంసోను గారి గురించి మనందరికీ తెలుసు. సంసోను న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు న్యాయాధిపతుల పరిపాలన జరుగుతుందండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని ఆ కాలంలో రాజులు లేరు. అప్పటికి రాజులు ఇంకా రాలా. ఫిలిష్తీయుల వాళ్ళు దేవుని చిత్తం ప్రకారంగా, అంటే దేవుడు అప్పగించాడు, ఒక 40 సంవత్సరాలు బానిసత్వానికి అప్పగించారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని. న్యాయాధిపతులు 3:1 చూడండి, 13:1. ఆ ఇశ్రాయేలీలను యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించిన దేవుడే ఒక నాయకుడిని, ఒక న్యాయాధిపతిని వాళ్ళ బారి నుంచి రక్షించడానికి మళ్ళీ పుట్టించినట్లుగా మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతులు 13, 5, 6, 7 వచనాలు చూద్దాం. సంసోను గారి తల్లి, నీవు గర్భవతివై ఒక కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగళగత్తి మాత్రం వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి అతను. ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షించడానికి దేవుడు ఆమె గర్భము ద్వారా సంసోను గారిని పుట్టించినట్లుగా మనకి అర్థమవుతుందండి. మరి చాలా బలవంతుడు. ఫిలిష్తీయుల బారి నుంచి ఇశ్రాయేలు జనాంగాల్ని కాపాడాలంటే బలవంతుడు. అటువంటి బలవంతుడిని దేవుడు పుట్టించినప్పుడు ఇతడు ఎంత బలవంతుడు! ఒక 100 మందిని చంపితే బలవంతుడు అని ఒక సినిమా తీశారు. ఒక 100 మందిని చంపితేనే. న్యాయాధిపతులు 14:19. యెహోవా ఆత్మ సంసోను గారి మీదకి మరలా రాగా అతడు అస్తేలోనికి పోయి 30 మందిని చంపాడంటండి. 30 మందిని చంపాడు. ఎంత బలవంతుడు! ఎంతమందిని చంపగలవండి? 100 మందిని పొడవమని చూద్దాం. అసలు చాలు వచ్చేస్తుంది. 100 మందిని చంపాలంటే చాలు వచ్చేస్తుంది. అక్కడ 30 మందిని చంపాడు. న్యాయాధిపతులు 15, 3:5. అప్పుడు సంసోను నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల
వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధి అయి ఉండును వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకి ఒకదాని తోక ఒకదానికి కట్టి ఫిలిష్తీయుల సేనలో వదిలేసాడంటండి లుప్పంటించి. ఎవడు ఒక్క నక్కను పట్టుకోవడం మన వల్ల అవుద్దా? ఒక్క నక్కనే పట్టుకోవడం మన వల్ల కాదు. మరి ఎంత బలవంతుడు, ఎంత అసలు 300 నక్కలు పట్టుకొని తోకలు పడేసి ఆ పగ తీర్చుకోవటానికి ఫిలిష్తీయుల పంట పొలాల్లోకి వదిలాడంటే ఎంత బలవంతుడు అనేది మనకి అర్థం కావాలండి. 15:9-16 9 నుండి 16 వరకు. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి లేహీలో తోపిడి కొరకై దండు కూర్చురి. యోధావారు మీరు ఎలా నా మీదికి వచ్చితరని అడగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము కూడా అతనికి చేయవలెనని అతన్ని కట్టుటకే వచ్చితమని ఇతను చేసిన పనికి వాళ్ళు మళ్ళీ అందుకు యోధా జనులలో 3,000 మంది యాతాములోని బండ వద్దకు పోయి సంసోనును చూసి ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? వాళ్ళ మీద తిరగబడుతున్నావు నీవు మాకేమి చేసివని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసేదనని అందుకు వారు ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు అలా కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి అప్పగించదమని చెప్పి కట్టి ఆ బండ యొద్ద నుండి తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ సంసోను గారి మీదకి దిగింది వచ్చింది. బలముగా వచ్చినందున అతని చేతులకు పట 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 తెగిపోయి అంటండి. బలం వచ్చేసరికి కాల్చబడిన జనపు నార వలె విడిపోయిందంటండి. కట్లన్నీ సంఖ్యలను విడిపోయాను. అతడు గాడిద ఎక్కి వచ్చి పచ్చి ఎముక దవడ ఎముక దొరికింది. అది పట్టుకొని ఎంతమందిని చంపాడటండి? 1000 మందిని చంపాడటండి. ఇది మహా అద్భుతంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత బలవంతుడు! 1000 మందిని చంపేశాడండి. చూడండి, అతని జీవితం మొత్తం అసలు సంసోను బలవంతుడు అన్నట్టుగానే బైబిల్ చరిత్రలో వ్రాయబడిందండి. అంతటి బలవంతుడు వ్రాయబడి, ఇంతటి బలవంతుడు కూడా మరణాన్ని జయించలేకపోయాడు. ఈ మరణాన్ని జయించాలి అంటే ముందు ఏం జయించాలి? బైబిల్ ప్రకారంగా మనం మరణాన్ని జయించాలంటే ఏం నేర్చుకున్నాం? మరణాన్ని జయించాలంటే ఏం జయించాలి? పాపాన్ని జయించాలి. నేర్చుకున్నాం. న్యాయాధిపతులు అంతటి బలవంతుడు కూడా పాపాన్ని జయించలేకపోయాడు. చాలా బలవంతుడైనప్పుడు దాకా మనం బైబిల్లో వ్రాయబడిన మాటలు చూస్తే మనకి బాగా ఆశ్చర్యం వేసింది. ఎంత బలవంతుడని మనకి అనిపించింది. న్యాయాధిపతులు 16:1. అంతటి బలవంతుడు ఏం చేశాడు చూడండి. అంతటి బలవంతుడు గాజాకు వెళ్ళి భార్యం చేసుకున్నాడు. మన కొద్దిరా బాబు అన్నారు తల్లిదండ్రులు. మనలో చాలా మంది ఉన్నారు కదా అన్నాడు. అన్నా కూడా నేను అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఆ ప్రేరేపణ దేవుడే కలిగించాడు అన్నట్లుగా బైబిల్లో ఉంది. అక్కడ వరకు ఓకే. భార్యను
వీళ్ళందరినీ కూడా చంపేశారు. ఆయనే మళ్ళీ ఈ ఇతను బట్టి చంపేశారు. చంపేసిన తర్వాత భార్య చనిపోయిన తర్వాత ఇతను ఒక దేశ దగ్గరికి వెళ్ళాడండి. అది దేవుని ప్రణాళికకి విరుద్ధం. అది దేవుని ప్రణాళికకి పెళ్లి చేసుకోవడం వరకు ఓకేనండి. తర్వాత దేశ దగ్గరికి వెళ్ళడం అనేది విరుద్ధం. ఆ వేసి కాకుండా మళ్ళీ 16:4 పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీను ఇంకొక వేశ్యను మోహించాడు. అంటే పాపాన్ని పోయాడు. ఇంతటి బలవంతుడు కూడా, ఇంత గొప్పగా చెప్పుకున్న బలవంతుడు కూడా పాపాన్ని జయించలేకపోయాడు. కాబట్టి అతనికి ఎంత బలం ఉన్నా కూడా మరణాన్ని ఉపయోగం లేకుండా పోయింది. సామాన్యమైన వ్యక్తి కాదు. ఫిలిస్తీయుల బారి నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడటానికి దేవుడు ప్రణాళిక చెప్తున్న వచ్చిన వ్యక్తి. పాపాన్ని జయించలేని వాడు మరణాన్ని కూడా జయించలేడు. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురమయంతో తన మనస్సును అదుపులో చేసుకునేవాడు కూడా అంతే. పట్టణానికి ప్రాకారం అవసరం. ప్రాకారం లేకపోతే శత్రువులు వచ్చేస్తారు. అదే పట్టణానికి క్షేమంగా ఉండాలి అంటే ప్రాకారం అవసరం. మనసును అదుపులో ఉంచుకోవాలంటే ఏమవసరం? దేవుని వాక్యం అవసరం. దేవుని వాక్యం ఉంటే నీ మనసు అదుపులో ఉంటుంది. దేవుని వాక్యం నేను సరిచేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం నేను గద్దిస్తూ ఉంటుంది. పట్టణానికి ప్రాకారం ఎంత ముఖ్యమో క్రైస్తవులు మనందరికీ కూడా పాపం చేయకుండా ఉండటానికి దేవుని వాక్యం అనేది అంత అవసరం. మొదటగా చెప్పినట్లుగా 2 రకాల బలాలు ఉన్నాయండి. శారీరక బలం ఒకటి ఉంది, ఆత్మ మానసిక బలం అంటారు. మానసిక బలం శారీరక బలవంతుడు బలంగా ఉన్నవాడు బలవంతుడు అనుకుంటున్నారు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ దేవుడి లెక్కల ప్రకారం మానసికమైన బలాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. మానసిక బలం కలిగిన వాడు మాత్రమే బలవంతుడు అని మనకు బైబిల్ ద్వారా తెలియజేస్తున్నాడు. బైబిల్ మనకి తెలియజేస్తుంది. బలవంతుడు అయిన సంసోను కోరికలను తన మనసులను అణుచుకోలేక నిగ్రహించుకోలేక పాపంలో పడి మరణాన్ని జయించలేకపోయాడు. అప్పుడు మరణం వచ్చేసిందని చెప్పుకున్నాం కదా. మరణాన్ని జయించలేకపోయాడంటే ఆళ్ళ చేతుల్లో పడి చనిపోయే మరణాన్ని జయించలేకపోయాడు. సాధారణమైన మరణం పొందేవాడండి. భక్తులు ఎంతమంది పొందలేదు? భక్తులు చాలా మంది పొందారు కదా. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళందరూ కూడా వృద్ధాప్యం వచ్చి చక్కని మరణం పొందారు. కానీ ఇతని మరణం సామెతలు. అందుకే నేను సామెతల్లో కూడా 16:32 సంసోను మానసికంగా బలహీనుడిగా కనిపిస్తున్నాడండి. మానసికంగా బలహీనుడిగా కనిపిస్తున్నాడు. సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. నిదానంగా దీర్ఘశాంతంగా ఆలోచించేవాడు శ్రేష్ఠుడు అంటండి. శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొని దాన్ని జయించిన వాని కంటే తన మనస్సు గాలిపటంలాగా ఎగిరిపోతుంది. దాన్ని అణుచుకొని ఆపుకొని అదుపులో పెట్టుకున్నవాడు శ్రేష్ఠుడు. మనసును స్వాధీనం పరుచుకోవాలి. అటువంటి వాడు ఆత్మ మరణాన్ని జయించగలడు. ఇప్పుడు మళ్ళీ మనకు వర్తించేది ఏంటంటే ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణాన్ని జయించగలడు. మానసిక బలాన్ని లెక్కల్లోకి తీసుకుంటున్నాడు దేవుడు. మానసికమైన బలాన్ని లెక్కలో తీసుకుంటున్నాడు. శరీర బలం దేవునికి లెక్కలోకి తీసుకోవట్లేదు. యెషయా గ్రంథం ఒక మాట రాయించాడు బైబిల్లో. బలవంతుడైన దేవుడు ఎవరిని గురించి రాయించారు? యెషయా గ్రంథం 9:6 బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి రాయించారు. ఆయన బలవంతుడు ఎలా అయ్యాడు? ఆయన మానసికంగా చాలా బలవంతుడండి. ఆయన ఎవరి ప్రేమలో చనిపోయాడు. ఏ పాపం చేయకుండా చనిపోయాడు. మనందరి కనుక చనిపోయాడు.
ఆయన కోరికలు లేవా? మనలాంటి శరీరం లేదా? అన్నీ ఉన్నాయి. మానసికంగా ఆయన చాలా బలవంతుడిగా మనందరి కోసం దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆయన దేవుని పని సంపూర్ణంగా నెరవేర్చి మనందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి పరలోక రాజ్యంలో ఉన్నాడు. బలవంతుడైన దేవుడు. ఆయన్ని అనుసరించాం, ఆయన నమ్ముకున్నామండి మనందరం. పైకి చాలా మంది బాగానే కనిపిస్తాం, కానీ మనసుల్లో బలహీనతలండి. నాతో సహా ప్రతి మనిషి మన మట్టి శరీరాన్ని పాపం చేయడానికి అవకాశం ఉన్న శరీరంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన బలవంతుడు అయినాడు. అందుకని మనం కూడా ఆయన అనుసరించాము, ఆయన నమ్ముకున్నాము, క్రైస్తవులు చెప్పుకుంటున్నాము. లోకస్తుల్లో ఉన్నట్లుగా మనం ఉండకూడదని బైబిల్ తెలియజేస్తుంది. ఆదాము గారండి మొదటి మానవుడు. భార్య దేవుడు తినమంటే తెల్ల, నిర్మించిన కన్న తండ్రి దేవుడు తినమంటే తెల్ల, భార్య చెప్తే తినేసి. అంటే మనస్సు భార్య మీద వ్యామోహం కావచ్చు. ఆదాము గారికి అవ్వమ్మ గారిని ఎందుకు ఇచ్చాడు అసలు దేవుడు? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే దేవుడి పనిలో భర్తను అటు ఇటు బెండ్ అవ్వకుండా నడిపించడానికి దేవుడు ఇచ్చిన సహాయం. భార్య అనేది మంచి సహకారిగా ఉండాలి, మంచి సలహా ఇవ్వాలి. ఇక్కడ భార్య చెప్పిన మాట విని తోడు తిని పాపం చేసి మరణాన్ని తెచ్చినట్లుగా మనం ఆదాము గారిని చూస్తున్నాం. ఆదాము గారు కూడా మానసికంగా భార్య మాట విని బలహీనుడిగా మారి ఆ పని చేసేసాడు. ఇప్పుడు మనసును స్వాధీనపరుచుకున్నవాడు మరణాన్ని జయించగలడు. మరి ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా శారీరకమైన మరణం అనేది తప్పదు. ఇప్పుడు తప్పించుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయమైన మరణం. అందరం కూడా మరణానికి లోనైన శరీరంలోనే ఉన్నాం కాబట్టి మన ఆత్మను రక్షించుకునే అవకాశం ఉంది కాబట్టి దేవుడు కనుకరించి మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఆత్మీయ మరణాన్ని నుండి తప్పించుకోవాలి, మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసు గురించి కూడా చాలా మాటలు దేవుడు రాయించాడు. యెషయా గ్రంథం ఆదికాండం 5:6-5 నరుల హృదయము యొక్క ఊహ అంతయు కేవలం ఎప్పుడు కూడా చెడ్డది. ఈ చెడ్డదాన్ని దేవుని వాక్యానికి అనుకూలంగా మార్పు చెందించుకోగలిగితే అప్పుడు మనం ఆత్మీయ మరణము లేని వారంగా పరలోకములో ఉంటాము. అందరం పాపం చేసిన వాళ్ళండి. అందరం పాపం చేసాం, మరణం ఆదాము గారి ద్వారా వచ్చేసింది. ఆదాము గారు అతిక్రమం చేశారని అంటున్నాం, కానీ మనం కూడా పాపం చేసేసాం ఆల్రెడీ. అందరికీ శారీరకమైన వారసత్వంగా వచ్చేసింది. కాబట్టి ఈ శరీరం మనం అందరికీ తప్పదు. ఊహ తెలిసిన నాటి నుండి మనస్సు చెడిపోయి మనస్సును స్వాధీనపరచుకోవడం చాలా కష్టంగా ఉంది మనుషులకి, చాలా కష్టమైపోతుంది మనుషులకి. సంసోను మానసికంగా ఏమాత్రం కూడా బలంగా లేడు అన్నట్లుగానే మరి సమాజం మాత్రం శారీరకంగా బలాన్ని చూసి ఇతడు బలవంతుడు అని చెప్తున్నాడు. కానీ దేవుడు మాత్రం మన హృదయం, మన మానసిక పరిస్థితిని చూసి లెక్కిస్తున్నాడు. సంసోను గారి జీవితం చివరికి ఎలా అంత బలవంతుడిగా బైబిల్లో దేవుడు రాయించిన ఆయన మరణం ఎంత దారుణంగా ఉందో, ఎలా ముగిసిపోయిందో న్యాయాధిపతులు 16వ అధ్యాయము 18 నుంచి చదవండి. 16వ అధ్యాయం 18 నుంచి చదువు. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని వేసికి చెప్పేశాడండి. అప్పుడు దాకా శోధించింది రాలించింది. ఏమండి వేశ్య ఎంత భయంకరమైందో చెప్పాడు బైబిల్లో. ఎంత భయంకర ఒళ్ళు గొల్ల ఇల్లు గొల్ల ఆఖరికి మరణ రహస్యం కూడా చెప్పేశాడంటే ఏమంటే దేవుడి ప్రణాళిక ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చిన సంగతి తెలియదు ఆయనకి. తెలుసు కదా, నేను ఆశ్చర్య చేయబడినవాడు అని చెప్పాడు కదా, తెలుసు. చెప్తాడు ఎవరికి? వాళ్ళకి వర్తమానం పంపి పిలిపించి ఈసారికి రండి. ఇప్పుడు 2-3 సార్లు అయిపోయింది. ఈసారికి రండి. ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు చెప్పేశాడు.
ఫిలిస్తీయులు సర్దారులు వేసుకి ఇవ్వడానికి రూపాయలు పట్టుకొచ్చారు. చేత పట్టుకొని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడ మీద పడుకోబెట్టుకుంటాడు సంసోన్ గారిని. లాలన చేస్తుంది. అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత తల మీద మంగళ కత్తి వేయకూడదని దేవుడు చెప్తే, ఆ రహస్యం ఈయన గారు ఈవిడికి చెప్తే, ఆ రహస్యం తెలుసుకొని ఒక మనిషిని రప్పించి చక్కగా శుభ్రంగా బోడిగుండు చేయించేసిందంట. క్షౌరము చేయించి అతన్ని బంధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి ఎప్పుడు తొలగిపోయిందండి? తన మరణ రహస్యం దాని గురించి చెప్పినప్పుడు తొలగిపోయింది. అప్పుడు వరకు తొలగిపోలా. ఎలా ఉందండి ఇక్కడ తన సావు ఎంత ఇదిగా మానసిక బలం లేక సావును కొని తెచ్చుకున్నాడు. అప్పుడు దాకా పోలా. అబద్ధం చెప్పాడు 2-3 సార్లు. అప్పుడు దాకా పోలా. నిజం చెప్పేశాడు. వెళ్ళిపోయిందండి. ఇంతటి బలవంతుడు మరణాన్ని జయించలేకపోయాడు. సంసోను ఫిలిస్తీయుల మీద పడుచున్నారు అనగా ఇప్పుడులాగా నేను బలవంతుడు అనుకుంటున్నాడు. నిద్ర మేలుకొని ఇప్పుడు జిమ్మాడు తల. బయలుదేరి జడలు ఎడదిప్పుకుందాం అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినని తెలియలేదు. అంతటి బలవంతుడికి అంత శక్తి ఇచ్చి భూమి మీదకి పంపించింది ఎవరండి? దేవుడే. కానీ ఆ దేవుడి ప్రణాళికను పక్కన పెట్టి ఆయన బలవంతుడు అనుకున్నాడు. పాపానికులను అయిపోయాడు. భార్య చనిపోయాక ఒకటిగా ఇద్దరు వేసులు అంటూ తిరిగాడు. కానీ రహస్యం చెప్పేశాడు. వాళ్ళు వచ్చారు. ఇప్పుడులాగా ఎదిరిచేద్దాం, వాళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నాడు. కానీ పట్టుబడిపోయాడండి. భార్య చనిపోయిన తర్వాత మనసును అదుపు పెట్టుకోలేక వేశ్యలోలుడిగా మారిపోయాడు. సంసోను గారు వేశ్యలోలుడిగా మారిపోయాడు. జన్మ పరమార్థాన్ని మరచిన వాడిగా ఫిలిస్తీయుల చేతిలో పడ్డాడండి. ఫిలిస్తీయుల చేతిలో పడిపోయాడండి. ఒక శత్రువు దొరికితే వాళ్ళు ఎలా చేస్తారో మన అందరికీ తెలిసి. ఊహించండి, అసలు ఊహించండి. వాళ్ళు ఎన్నో హింసలు పెట్టారండి. దేవుని ప్రణాళికను ఎరగి మనసును అదుపులో ఉంచుకోగలిగితే సాధారణమైన మరణం పొందేవాడేమో. దేవుడి ప్రతినిధులుగా దేవుడిచ్చిన ఆయుష్కాలమంతా బ్రతికి సాధారణంగా చనిపోయేవాడేమో. ఇంతటి భయంకరమైన మరణాన్ని పొందటానికి మనం చేసుకున్న నిర్లక్ష్యమేనండి. వాళ్ళు ఏం చేశారండి? పట్టుకెళ్ళిపోయిన న్యాయాధిపతులు 16 16:21 ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని శత్రువుని పట్టుకొని సంబరం చేసుకున్నారు. పట్టుకొని అతని కన్నులు పీకేశారంటండి. కన్నుగుడ్లు పీకేశారండి. శత్రువు దొరికినప్పుడు సామాన్యం కాదు. అతన్ని అసలు ఎలా ఆడుకున్నారనేది ఆలోచన చేస్తుంటే కన్నులు పీకేశారంటండి. తర్వాత 22 తిరగల ఎవరు విసురుతారండి? స్త్రీలండి. ఎక్కువగా విసిరేది స్త్రీలే. అటువంటి అంత బలవంతుడిని కూర్చోబెట్టి తిరగలు విసిరించారంటండి. ఒక ఆడదాని కింద చూసారా అనుకోవచ్చు. నీ పౌరుషం ఏమైపోయింది, నీ బలం ఏమైపోయింది, నీ శక్తి ఏమైపోయింది. ఎంతటి దుర్భర పరిస్థితి, ఎంతటి బలవంతుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో గ్రహించండి. సంసోను శారీరక బలవంతుడే, కానీ మానసిక బలం లేకపోయినందున ఇటువంటి దుర్భర పరిస్థితి అతనికి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఒక స్త్రీకి దాసుడైపోయాడో దేవుడు తనను పుట్టించిన విధానాన్ని ఎప్పుడైతే మరిచిపోయాడో, దేవులాకు తన బలమ యొక్క రహస్యం యేసుకు చెప్పాడో, అప్పుడే దేవుని ఆత్మను విడిచి వెళ్ళిపోయిందని దేవుని ఆత్మ అతన్ని భయంకరమైన శారీరక మరణాన్ని పొందాడు. స్త్రీలోడు కాకుండా ఉంటే ఎందరో భక్తులు దేవుని కొరకు బ్రతికి సంపూర్ణంగా జీవించి మంచి మరణాన్ని పొందారండి. కాబట్టి ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞ మీరి తప్పు చేశాడో శారీరక మరణం మనుషులందరికీ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రతి మనిషి ఆలోచన చేయవలసింది ఆత్మ గురించి.
దేవుడైన తండ్రి తన పిల్లలందరూ కూడా తన దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. ఎప్పటికీ కూడా ఆయన ప్రేమ వాత్సల్యం చావలేదండి. ఆదామాబులు తప్పు చేసినప్పుడు బయటకు తింటాడే కానీ అప్పుడు ప్రేమ చావలేదు. ఇప్పుడు కూడా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. వాళ్ళందరూ రావాలంటే యేసు ప్రభువునే ఈ భూమి మీదకి రావడానికి కారణమైందండి. తన పిల్లల్ని ఎలా చేర్చుకోవాలి తన దగ్గరికంటే మళ్ళీ పరిశుద్ధులుగా మారాలి, నా కుమారుని ఈ లోకానికి పంపించాలని మనందరి కోసం యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి ఆయన రావడం అనేది జరిగింది. శరీరంలో ఎంత బలం ఉన్నా సరే ఎప్పటికైనా ముసలివాడవుతాడు. అది శాశ్వతమైన బలం కాదు. ఇప్పుడు బలవంతులు మరణాన్ని జయించగలరు. బలవంతులు మరణాన్ని జయించగలరు. యేసుక్రీస్తు వారి రక్తంతో పాపాలన్నీ కడుక్కొని ఆయన్ని అనుసరిస్తూ ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళందరూ బలవంతులేనండి. పాపాన్ని కడుక్కొని పాపం చేయకోకుండా ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వాళ్ళు బలవంతులు. వాళ్ళు ఆత్మ మరణాన్ని నుంచి తప్పించుకుంటారు. అందుకని ఆయన్ని అనుసరించే ఆత్మ రక్షించుకునే అవకాశం ఉన్నది కాబట్టి బలవంతుడైన దేవుడు అని యేసుక్రీస్తు వారి గురించి దేవుడు వ్రాయించాడండి. యేసుక్రీస్తు వారు తన మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నాడు, అదుపులో ఉంచుకున్నారు. పాపం లేని పరిశుద్ధుడు ఆయన మాత్రమే బలవంతుడు. ఆయన మాత్రమే బలవంతుడు. మనందరం ఆయన్ని మాత్రమే నమ్ముకున్నాం. బలవంతుడైన దేవుడినే మనం నమ్ముకున్నాం. అందుకే మనము ఆయన నమ్ముకున్నామని చెప్పుకునే వారం కూడా మనందరం కూడా పాపం చేయకుండా ఉండాలి. నమ్ముకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు, కానీ పాపం చేయకుండా ఆయన చెప్పినట్లుగా మనం ఆయన్ని అనుసరించాలి. అంటే ఆయన్ని హత్తుకున్నాం. మనం ఎవరిని హత్తుకున్నాం? మనం యేసుక్రీస్తుని హత్తుకున్నాం. జీవాధిపతి అయిన దేవుణ్ణి హత్తుకున్నాం. జీవాధిపతి అయిన దేవుణ్ణి హత్తుకుంటే జీవం వస్తుంది. ఏమంటే ఒక శవాన్ని కానీ మనం ఎంతసేపు కౌగులించి కూర్చున్నా మనకు జీవం వస్తుందా? ఎంతసేపు నువ్వు ఆ శవాన్ని హత్తుకున్నాం, నీకు జీవం రాదు. అది శవం. మనం ఎవరిని హత్తుకున్నాం? ఇప్పుడు జీవాధిపతిని హత్తుకున్నాం. ఆ జీవం మనకు రావాలంటే మనం మానసిక బలంగా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి. జీవం కలిగిన యేసు ప్రభుని హత్తుకున్నాం కాబట్టి మనకి జీవం వస్తుంది. కాబట్టి మనము మరణమును గెలిచిన ప్రభువునే నమ్ముకున్నాము, హత్తుకున్నాము, మనకు కూడా జీవం వస్తుంది. ఈ ఆత్మ మరణం మనం జయించాలి. అది మానసిక బలవంతులుగా ఉంటేనే మన దాన్ని మరణం లేనివారుగా ఉంటాం. అప్పుడు నిరంతరము మనం ఆ దేవుని సన్నిధిలో, పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాము. దేవుని తెలుసుకున్నాము. మనమైన శారీరక బలం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టచ్చు, కానీ మానసిక బలవంతులుగా ఉండాలని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. దేవుడు కూడా కోరుకుంటున్నాడు మానసికంగా బలవంతులుగా ఉండాలి. నా పిల్లలు మానసికంగా బలవంతులుగా ఉండాలి. అందుకనే మత్తయి సువార్త 5:28 మోహపు చూపు వ్యభిచారంతో సమానమని ధ్యానించాడు. మోహపు చూపు అక్కడే స్టార్టింగ్ అవుతుంది పాపం. ఎక్కువగా పాపం అనేది వ్యభిచారం, జాగ్రత్తం దేవుడు బాగా కఠినంగా చూస్తున్నాడండి. వాటి వద్ద అంటున్నాడు. అన్ని కాదని కాదు, అన్ని చేయొద్దు, పాపం ఏది చేయొద్దు. ఈ ఎక్కువగా మనిషి నిగ్రహించుకోలేని కూడా అనుకోవచ్చు అటువంటి కార్యాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 తిమోతి 5:2 స్త్రీలు అనుకోవాలి, అందరూ అన్నదమ్ములు అనుకోవాలంట. పురుషుల్ని, యవ్వనులను, తల్లులను, వృద్ధులను, వృద్ధ స్త్రీలను, వాళ్ళ వయసును బట్టి అక్కలైతే అక్కలని, పెద్దవాళ్ళు అయితే తల్లులని, అలాగే స్త్రీలు కూడా అన్నయ్య అని లేదా తండ్రిగా భావించి ఇటువంటి మనస్సు ఉండాలి. సంసోనుకి సంసోను భార్యను పెళ్లి చేసుకోవడం చచ్చిపోయిందండి. ఇంకో భార్యను చేసుకునే అవకాశం ఉందా? ఉంది. మరి వేస్తేనే బయటికి అది పాపం కింద వచ్చేస్తుంది కదా. అలాంటి ఆలోచనలకి వెళ్ళకూడదు. మానసికంగా బలం లేదు, అందుచేత అతను బలవంతుడైన ఒక స్త్రీకి లోనుడై బానిసై దారుణమైన మరణాన్ని
పొందాడు, శారీరక మరణాన్ని పొందాడు. తర్వాత దేవునికి ప్రార్థన చేశాడండి. తర్వాత దేవునికి ప్రార్థన చేశాడండి. స్తంభానికి కట్టేశారు, గుడి స్తంభానికి కట్టేశారు. కట్టేసి కన్నులు ఓడ దిగేసేసారు. అనేక మార్లు ఇశ్రాయేలీయులు పాపం చేశారు దేవునికి వ్యతిరేకంగా. పాపం చేసినప్పుడు దేవుడు క్షమించాడని వాళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తే కనికరమ కలిగిన దేవుడు కాబట్టి మళ్ళీ క్షమించాడు. సంసోను కూడా పాపం చేశాడు. పాపం చేసిన అతడు చేసిన పాపానికి తగిన మరణాన్ని పొందాడండి. భూమి మీద తగిన మరణాన్ని పొందాడు. కానీ దేవుడు లాస్ట్లో అతని ప్రార్థన అంగీకరించాడండి. పశ్చాత్తాపం చెందాడండి. యెహోవా దేవా నన్ను క్షమించు, నేను చేసినది తప్పు పాపం అని ఒప్పుకొని కన్నీరు విడవక దేవుని ఆత్మ, దేవుని సహాయం మళ్ళీ ఒకసారి అతనికి రావడం జరిగిందండి. అంత బలవంతుడు బోరున ఏడ్చి దేవునికి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు మళ్ళీ దేవుడు శక్తినిచ్చి మరణం అయితే తప్పలేదు. కానీ అప్పుడు ఎంతమంది చెప్పాడండి? మళ్ళీ అతని జీవితకాలం ఇందాకే ఏముందని చెప్పారు, చంపారనుకున్నాం. అంతకన్నా 3000 మంది చచ్చిపోయారంట. మొత్తానికి పిలిస్తే చచ్చిపోవాలి. ఇతని ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా అతను మళ్ళీ విశ్వాస జాబితాలో చేరి పరదేశికి వెళ్ళాడని బైబిల్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఒకప్పుడు తప్పుగా అనుకున్నాం, కానీ ఇతను కూడా పరదేశికి చేరాడు. ఎందుకంటే పశ్చాత్తాపం చెందాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు ప్రణాళిక మర్చారు, బోర్ని ఏడ్చాడండి. ఆ స్థితిలో దేవుడు ఆత్మ అతని మీదకు వచ్చి వాళ్ళందరినీ చంపి తను కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి మానసికమైన బలం అనేది దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. శరీరంగా ఆరోగ్యంగా ఉండాలని అందరం ఆశపడుతున్నాం, ఉండాలి. కానీ మానసికంగా కూడా బలంగా ఉండాలి. దీన్నే మాత్రం దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. మానసిక బలవంతులు ఆత్మీయ మరణాన్ని జయించగలరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ఆయన, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ లేఖనాల్లోనే ఒక చరిత్రను, ఒక బలవంతుడి చరిత్రను రాశారు తండ్రి. నాయన ఈ ప్రణాళిక చెప్పులు ఈ భూమి మీదకు వచ్చి మరి నాయన ఒక మానసికమైన బలహీనత లోనైపోయాడు తండ్రి. తన జన్మ పరమార్థాన్ని మరిచిన వాడిగా, తన చావుని తనే కొని తెచ్చుకుంటున్నట్లుగా రహస్యాన్ని ఒక వేసికు చెప్పి చివరిగా నాయన పశ్చాత్తాపం చెంది నీకు ప్రార్థన చేయగా నువ్వు ఆలకించావు తండ్రి. ఆలకించిన ఆయన అతను మరణించినప్పటికి కూడా అతన్ని కూడా నాయన పశ్చాత్తాపంతో నీ పనిలో నాయన మరణించాడు కనుక తండ్రి అతన్ని కూడా పరదేశంలో చేర్చుకున్నావని, ఇది మాకు ఒక పాఠం కింద మీరు రాయించారని, మానసికంగా బలవంతులుగా మీరు ఉండాలని, శరీర బలాన్ని మీరు చూసి మురిసిపోవద్దని కూడా మాకు తెలియచెప్పారని మేము నేర్చుకున్నాం తండ్రి. ఇటు మానసికమైన బలం మా అందరికీ అనుగ్రహించమని, జీవితకాలం అంతా కూడా అదుపులో ఉంచుకొని మనస్సును వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి నీలో కొనసాగే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.